హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణ సోదరులు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. అక్రమాస్తుల కేసులో గత ఏడాది శివ బాలకృష్ణ ఏసీబీకి పట్టుపడ్డారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు బాలకృష్ణ తదితరులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. బాలకృష్ణ ఆస్తులు 100 కోట్ల విలువ ఉండటంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలో దిగి పలు కీలక ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. బాలకృష్ణ గతంలో హైదరాబాద్ మెట్రో రైల్ రేరాలో సైతం కీలక బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎన్డీ కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇద్దరు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.